రాయలసీమ ఈ పేరు వింటే మనకు వెంటనే గుర్తుకొచ్చేది ఫ్యాక్షన్. దాదాపు కొన్నేళ్ల పాటు ఫ్యాక్షన్ నిర్విరామంగా కొనసాగింది. గత కొన్నేళ్లుగా ఇక్కడ ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు రాజకీయాల్లోకి ఎంటర్ అయిన కొత్తగా చేరిన ఎమ్మెల్యేలు సరికొత్త సాంప్రదాయానికి తెరలేపుతున్నారు. ముఖ్యంగా యువ ఎమ్మెల్యేలు, తొలిసారి ఎన్నికైన ఎమ్మెల్యేలంతా కూడా తమ ప్రత్యర్థి ఇంటికి వెళ్ళడం మొదటిసారి చూస్తున్నాం. దాదాపుగా ఎప్పుడూ కూడా రాజకీయ ప్రత్యర్థి ఇంటికి ఎవరూ వెళ్ళిన సందర్భం లేదు. అలాంటిది మొదటిసారిగా మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు తన సమీప ప్రత్యర్థి అయిన వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఈరలకప్ప ఇంటికి వెళ్ళి అందరినీ ఆశ్చర్యపరిచారు. గతంలో దాదాపుగా మడకశిర ఎమ్మెల్యే 2024 ఎన్నికల్లో గట్టి పోటీనిచ్చిన ఈరలకప్ప దాదాపు మొదటి రౌండ్ నుంచి ఇద్దరు నువ్వా నేనా అంటూ పోటీ పడ్డారు. 351తో చివరి రౌండ్‌లో కూడా ఫలితం తేలకపోవడంతో దాదాపు చివరి బూత్ వరకు కూడా ఇద్దరి మధ్య ఆధిపత్యం కొనసాగింది. చివరికి మడకశిర టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంఎస్ రాజు 351తో గట్టెక్కారు. ఇదంతా కూడా గతం. ఇప్పుడు మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు కొత్త సంప్రదాయానికి తెరలేపుతున్నారు. ముఖ్యంగా నియోజకవర్గంలో కలిగి తిరుగుతూ తమ ప్రత్యర్థి ఇంటికి కూడా వెళ్ళడంతో అందరినీ కూడా ఆశ్చర్యపరిచింది. తన ప్రత్యర్థి అయిన ఈరలకప్ప ఇంటికి స్వయంగా వెళ్ళి తన యోగక్షేమాలను అడిగి ఎలా ఉన్నాడో కనుక్కొని రావడంతో ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఒక సంచలనంగా మారని చెప్పొచ్చు. దాదాపు ఎవరు కూడా చేయని సాహసం చేయడంతో, అంటే యువ ఎమ్మెల్యేలు ఆలోచనలు ఈ విధంగా ఉంటాయి, చదువుకున్న వారు రాజకీయాల్లోకి వస్తే ఇంతటి మార్పు సాధించవచ్చు అంటూ కూడా చూపించారు మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు. ఎప్పుడూ లేని సంప్రదాయాన్ని, ఎప్పుడూ కూడా ప్రత్యర్థిని రాజకీయ శత్రువుగా చూస్తున్న రాయలసీమలో అలాంటిది ఒక రాజకీయ ప్రత్యర్థి కేవలం ఎన్నిక సమయంలో మాత్రమే రాజకీయాలు చేస్తాం, మిగతా సమయంలో మాకు అభివృద్ధే కావాలి, మడకశిర అభివృద్ధికి ఇద్దరం కలిసి చేయుతనిద్దామంటూ కూడా ఆయన పిలుపునివ్వడంతో ఇంతవరకు కొనసాగిన ఫ్యాక్షన్ ఎక్కడికి వెళ్ళింది, ఇలాంటి నాయకులే మాకు కావాలి, ఫ్యాక్షన్ ఉండకూడదు అంటూ కూడా ప్రజలు కూడా కోరుకుంటున్న సందర్భం నెలకొంది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా తమ రాజకీయ ప్రత్యర్థి ఇంటికి వెళ్ళేందుకు తన మొహం చూసేది కూడా ఇష్టపడిన తరుణంలో, వారి మొహం చూసేది కూడా ఎవరు ఇష్టపడిన తరుణంలో స్వయంగా ఇంటికి వెళ్ళి ఇంట్లో కూర్చొని కాఫీ తాగుతూ ఎలా ఉంది ఆరోగ్యం, ఎలా ఉన్నారు మీరు అంటూ కూడా పలకరించడం కొత్త సాంప్రదాయానికి తెరలేపని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ యువ ఎమ్మెల్యేలంతా కూడా ఇలాంటి సాంప్రదాయాన్ని కొనసాగిస్తే ఒక ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడుతుంది. ఎవరు కూడా ప్రజలు కూడా కక్షలు కార్పణ్యాల వైపు వెళ్లకుండా ఉంటారంటూ కూడా ప్రజలంతా కూడా చర్చించుకునే సందర్భం నెలకొంది.